రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు మెరుగైన పరిహారం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. ఆర్&బి, అటవీ శాఖలు సమన్వయంగా ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. RRR దక్షిణ భాగానికి జాతీయ రహదారుల సంస్థ సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున హెచ్ఎండిఏతో భూసేకరణ అలైన్మెంట్ చేయించాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్, ఆర్&బి రోడ్లను హామ్ విధానంలో 3 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. RRR ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు పరిహారం ఖరారు విషయంలో ఉదారంగా వ్యవహరించాలన్నారు. రైతులకు వీలైనంత ఎక్కువ పరిహారం అందేలా చూడాలని ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. RRR జాతీయ రహదారుల భూసేకరణ పరిహారం, హామ్ విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రైతులతో సమావేశమై రహదారుల నిర్మాణాలతో కలిగే ప్రయోజనాలను వివరించడం ద్వారా భూసేకరణను వేగవంతం చేయొచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. RRR దక్షిణ భాగానికి NHAI సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున హెచ్ఎండిఏతో భూసేకరణ అలైన్మెంట్ చేయించాలన్నారు. హైదరాబాద్ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్, RRR అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా సాగే నాగ్పూర్, విజయవాడ NH-163G రహదారి, ఆర్మూరు, జగిత్యాల, మంచిర్యాల రహదారి NH-63, జగిత్యాల, కరీంనగర్ NH-563 రహదారుల నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల LWF రహదారుల నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల్లో అడ్డంకుల తొలగింపుపై సీఎం చర్చించారు. ప్రజలకు ఉపయోగపడే రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని అటవీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియల్ను సీఎం ప్రశ్నించారు. గతంలో కొన్ని నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు తలెత్తాయని పీసీసీఎఫ్ బదులిచ్చారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని, కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సంబంధించిన అంశాలపై వెంటనే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి ఆర్&బి, అటవీ శాఖ నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమించాలని సీఎం సూచించారు. 10 రోజులకోసారి సమీక్షించి త్వరగా అటవీ అనుమతులు వచ్చేలా సీఎస్ పర్యవేక్షించాలని, అవసరమైతే ఆర్&బి, అటవీ శాఖ మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అధికారులతో చర్చించి అనుమతులు సాధించాలని సీఎం స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణంలో, అండర్పాస్ల నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు కిలోమీటర్ల దూరం వెళ్లే పరిస్థితి లేకుండా చూడాలని సీఎం సూచించారు. ఉమ్మడి జిల్లాను యూనిట్గా తీసుకుని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, హ్యామ్ విధానంలో ఆర్&బి, పంచాయతీరాజ్ రోడ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆర్&బి పరిధిలో 12,000 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని సీఎం చెప్పారు. ఒకే రకమైన నాణ్యతా ప్రమాణాలతో రోడ్లు నిర్మించాలని, కన్సల్టెన్సీల నియామకం, DPRల తయారీ, రహదారుల నిర్మాణం విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 3 ఏళ్లలో ఈ రహదారుల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు మరమ్మతులు చేయాలని, కూలిన వంతెనలను వెంటనే నిర్మించాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు వెంటనే విడుదల చేసి కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ను పొందాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల నుంచి నెలకు 150 కోట్ల రూపాయల చొప్పున జూన్ నెలాఖరు నాటికి 1000 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో బీటీ రోడ్డు లేని పంచాయతీ ఉండకూడదన్నారు. గ్రామాల నుంచి మండలాలకు సింగిల్ రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు తప్పనిసరిగా ఉండాలని సీఎం ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత రోడ్లు, ఎడ్లబండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల రాకపోకలకు అనుగుణంగా గతంలో సింగిల్ లైన్, డబుల్ లైన్ రోడ్ల వెడల్పును నిర్దేశించారని, ప్రస్తుత రాకపోకలకు వీలుగా ఆయా రహదారుల వెడల్పును తాజాగా నిర్ణయించాలని సూచించారు. పంచాయతీరాజ్, ఆర్&బి రహదారుల నిర్మాణ ప్రమాణాల్లో తేడాలు ఉన్నాయని, ఒకే విధంగా ఉండాలని స్పష్టం చేశారు.